విజయవాడ అభివృద్ధికి అడ్డంకిగా నిలిచిన వైసీపీ కౌన్సిల్ పీడ మరికొద్ది రోజుల్లో విరగడవుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. నగరాభివృద్ధికి ఉపకరించే అంశాలను కౌన్సిల్ తిరస్కరిస్తూ రావడంతో గడిచిన 5 ఏళ్లలో నగరం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నగరాభివృద్ధికి అవసరమైంది చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో గురునానక్ నగర్ మెయిన్ రోడ్లో ఇన్ఫ్రారెడ్ సాంకేతికతతో రీసైక్లింగ్ ద్వారా గుంతలు పూడ్చే రోడ్డు మరమ్మతుల మొబైల్ యంత్రాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యంత్రం పనితీరును స్వయంగా పరిశీలించారు. 15 నిమిషాల వ్యవధిలో రోడ్డుపై ఉన్న గుంతలను యంత్రం ద్వారా పూడ్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో పనిచేసే 1,50,00,000 విలువైన యంత్రాన్ని 15వ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల ద్వారా మనకు సమకూరిందని తెలిపారు. ఈ మిషన్ ద్వారా త్వరితగతిన గుంతలు పూడ్చడంతో పాటు ఎత్తు పల్లాలను సరిచేయవచ్చునని చెప్పారు. ఎలాంటి కాలుష్యం లేకుండా పర్యావరణ హితంగా పనిచేసే ఈ యంత్రాలు మరిన్ని అవసరమవుతాయని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 600 కోట్ల రూపాయల నిధులు రాకుండా వైసీపీ కౌన్సిల్ అడ్డుకుందని విమర్శించారు. నగరాభివృద్ధికి సంబంధించి ఏ ప్రతిపాదన తెచ్చినా కౌన్సిల్ తిరస్కరిస్తుందని వారు విమర్శించారు. మరికొద్ది రోజుల్లో విజయవాడ నగరానికి వైసీపీ కౌన్సిల్ పీడ విరగడుతుందని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, పలువురు కార్పొరేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థకి ఇన్ఫ్రారెడ్ మిషన్ కేంద్ర 15th ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్ ద్వారా 1,48,00,000 రూపాయలు ఖరీదైన ఈ మిషన్ ఎన్కాప్ ద్వారా మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత, ఎక్కడైనా రోడ్లు గుంటలున్నా, ఎక్కడైనా రోడ్లు కనుక ఎత్తుపల్లాలు ఉన్నా ఈ మిషన్ ని తీసుకుని వెళితే ఈ మిషన్ రోడ్డు ఫిల్లింగ్ గ్యాప్స్ ఫిల్లింగే కాకుండా రోడ్డుకున్న ఎత్తు పల్లాలను కూడా కుదించే విధంగా ఉన్న మిషన్ ఇది. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే 98% ఆఫ్ కార్బన్ ఎమిషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇవాళ అన్ని నగరాలు చూస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మిషన్ వాడటం వల్ల మనం సాంప్రదాయక పద్ధతిలో ఏ విధంగా అయితే మన బిటమిన్ని కాల్చి రోడ్డు వేస్తామో ఇది అటువంటి పరిస్థితి కాకుండా ఈ మిషన్లో ఇన్ఫ్రారెడ్ మెషినరీ ద్వారా సేమ్ టెంపరేచర్, పాత బిటమిన్కి ఇప్పుడు వేసేదానికి కొత్త బిటమిన్కి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ప్యాచ్ నీట్గా ఉండటమే కాకుండా అతి త్వరలోనే, అంటే పెట్టిన 15 నిమిషాల్లోనే ఎంత సైజు గోతునన్నా పూడ్చగలిగే మిషన్ రావటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి అత్యాధునిక మిషన్లు రావటం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో ఇటువంటి వాటి ద్వారా మనం ముందుగా పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. రోడ్లు మనం చూస్తే ఎక్కడా కూడా అక్కడ వేసిన రోడ్డు చాలా స్మూత్గా కూడా చాలా త్వరగా మనం రోడ్డు వేస్తుంటే కంకర గుట్టలు ఇటువంటివన్నీ ఏమీ లేకుండా వీళ్ళు తీసుకొచ్చే విధానం చాలా బాగుంది. తప్పకుండా మరిన్ని మిషన్లు ఇక్కడ విజయవాడకి రావాలని కోరుకుంటున్నాం. మనకి సుమారు 25 కోట్లు గ్రాంట్ శాంక్షన్ అయితే మనం 32 కోట్లు అడగటం జరిగింది ఎన్కాప్ వారిని. త్వరలో మొత్తం 32 కోట్లకి సరిపడా గ్రాంట్కి ఏమేమి వస్తున్నాయో కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో లిస్టు రాబోతుంది. గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం విజయవాడ నగరానికి అభివృద్ధి చేద్దాం అనుకుంటే ప్రతిదీ కూడా కౌన్సిల్లో రిజెక్ట్ అవుతుంది. మొన్నే చేసాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 600 కోట్లు వస్తే కూడా వాటిని కూడా రిజెక్ట్ చేసిన కౌన్సిల్ ఇది విజయవాడ అభివృద్ధికి కోరుకోవట్లేదు. త్వరలో ఇంకొక 5-6 రోజుల్లో ఇవాళ ఉన్న వైసీపీ కౌన్సిల్ రద్దు కాబోతుంది, టైం అయిపోయింది. కాబట్టి విజయవాడకి ఒక పేడ చెద విరిగినట్టు అయింది. తప్పకుండా రాబోయే కాలంలో మేము గత సంవత్సరంన్నర నుంచి ప్రభుత్వం వచ్చి అప్పటికీ కూడా బలవంతంగా చాలా పనులు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ఉన్న అన్ని రోడ్లు, డ్రైనేజీలు, అంతేకాకుండా స్ట్రాంగ్ వాటర్, వీటన్నిటికీ కూడా సొల్యూషన్ రాబోయే కొత్త కౌన్సిల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ సిద్ధిస్తామని తెలియజేసుకుంటూ ఇటువంటి ఆధునిక యంత్రాలు మరిన్ని వచ్చి విజయవాడ నగరంలో రోడ్ల పరిస్థితి మెరుగుపడాలి, పారిశుద్ధ్యం మెరుగుపడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మనం గత 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తే కేంద్రం నుంచి భారతదేశం అంతా కూడా క్లీన్లీనెస్గా ఉండాలి అని చెప్పి అనేక రకాల మిషన్ని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది. ఊడిసే మిషన్లు కావచ్చు, యంత్రీకరణ రోజు రోజుకి కూడా
లేబర్ కరువు అవుతున్న సందర్భంలో యంత్రీకరణ ద్వారా అన్ని అవసరాలకు ఉపయోగపడేటట్టు అనేక రకాల మిషన్లు మన కార్పొరేషన్ రావడం జరిగింది. ఈ రోజున తాతోల్ రిపేర్ మిషన్ అని చెప్పి ఒక కొత్త మిషను ఎన్క్యాప్ వాళ్ళు దాన్ని 1,50,00,000 రూపాయలు ఉచితంగా మనకి 1,50,00,000 రూపాయలు విలువైన ఈ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా గోతులుంటే ఆ మిషన్ వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరితోనే ఆ గోతుల్ని పూర్తి చేసి చాలా తక్కువ సమయంలో గోతులు పూడ్చడమే కాకుండా ఎక్కడా కూడా ఎక్కువ పొల్యూషన్ లేకుండా ఇన్ఫ్రారెడ్ అనే ఆ రేడియేషన్తో పొల్యూషన్ లేకుండా అది చేయడం జరుగుతోంది. ఇదంతా కూడా నూతనమైన మార్పులు, నూతనమైన విధానం. దీనికి మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని అందిపుచ్చుకునే దానిలో ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 95 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వ యొక్క నిధుల్ని ఏ విధంగా తెచ్చుకుని మన ప్రజలకి అవసరమైన కార్యక్రమాలు చేయాలో ఆలోచన కలిగిన వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి. తద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టడం జరుగుతోంది. దానిలో ఈ రోజున ఈ మిషన్ ఇక్కడ రావడం ఇంకా కూడా అవసరమై ఇది ఒక డెమాన్స్ట్రేషన్ కోసం రావడం జరిగింది. రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి చెప్పారు. వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆదాయం మరింత పెరగాలంటే మైనింగ్ ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో టెండర్లు పిలవటం వల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నాయని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం కింద ఇస్తున్న కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే పథకం అమలు చేస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, ఈ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని చెప్పారు. రాష్ట్ర ఆదాయ వనరులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి పలు కీలకమైన సూచనలు చేశారు. విజయవాడ వెస్ట్ని అభివృద్ధి పదంలో మెరుపు వేగంతో ప్రయాణించేలా చేస్తున్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు. ధన్యవాదములు అధ్యక్ష. ఆర్థిక మంత్రి గారు చాలా శ్రమతో పొందుపరిచిన బడ్జెట్ సుదీర్ఘమైన ఉపన్యాసం ద్వారా ఈ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మామూలుగా చాలా రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని ముందుకు తీసుకెళ్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కూటమి తరఫున దీన్ని మనం ట్రిపుల్ ఇంజన్ సర్కార్గా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దారి చూపుతున్న బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సంక్షేమం, అభివృద్ధి, సమతుల్యత ఈ బడ్జెట్లో ఒకవైపు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యత ఇచ్చారు. దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా స్వర్ణాంధ్ర 2047 ఈ బడ్జెట్ కేవలం 1 సంవత్సరం కోసం కాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరిచే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలతో రూపొందించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 24లో ప్రభుత్వం వచ్చినాక ఒక వైట్ పేపర్ ప్రవేశపెట్టారు. ఆ వైట్ పేపర్లో కొన్ని అంశాలు పెండింగ్ బిల్స్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్స్, కన్సాలిడేటెడ్ ఎంప్లాయీ ఏరియర్స్, రిస్క్ వెయిటెడ్ కార్పొరేట్ డెట్, కమిటెడ్ లయబిలిటీస్ అన్నీ కూడా పెడతాం జరిగింది. అయితే అది కూడా మనం కనుక ప్రవేశపెడితే అప్పటి నుంచి ఇప్పటికి మనం ఎంత అభివృద్ధి పరిచాము అనేది తెలియజేయడానికి ఈజీగా ఉండేది. దాంతోపాటు లోటు బడ్జెట్ని భర్తీ చేయడానికి మనకి అనేక మార్గాలు లేక అప్పు పెంచడం మాత్రమే ఒక మార్గం కింద మనం బడ్జెట్లో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో నాన్ రెవెన్యూ ఇన్కమ్ పెంచడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కూడా డెఫినెట్గా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంటుంది. ఆ అవకాశాలు మనం ముఖ్యంగా పేర్కొంటే మన దగ్గర ఉన్న కార్పొరేషన్స్ అన్నీ కూడా ఒకసారి స్టడీ చేసి ఆ కార్పొరేషన్లో ఇన్కమ్ ఎలా పెంచుకోవాలనేది చేయటం. దాంతోపాటు డెఫినెట్గా స్టేట్ సావనైర్ ఫండ్ అనేది ఒకటి పెట్టబోతున్నారు. అది ఒకటి చాలా మంచి పరిణామం.
జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేశారని, ఎలాంటి కొవ్వు లేదని సిబిఐ తేల్చి చెప్పిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ ఇందాపూర్ ద్వారా దోచుకోవాలని చంద్రబాబు దుర్బుద్ధి అంటూ దుయ్యబట్టారు. హోంమంత్రి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు, వాస్తవాలు తేల్చాలని సభలో చర్చించామని కోరుతున్నామని బొత్స అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేక డొల్ల బడ్జెట్ పెట్టారు అని మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్తో చీకటి ఒప్పందం చేసుకుందని, దోచుకోవడమే హెరిటేజ్ ఆలోచన అని అన్నారు. ఎందుకు సభలో చర్చించడానికి ఈ ప్రభుత్వానికి భయం అని ఎద్దేవా చేశారు. సభలో బడ్జెట్తో పాటు ఇందాపూర్ హెరిటేజ్ పై చర్చించాల్సిందేనన్నారు. ఏ వర్గం అవసరాలు తీర్చలేని బడ్జెట్ ఇది, తామేం చర్చించాలని కోరితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. తాము చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే వాస్తవాలు తేల్చడానికి చర్చకు రావాలని కోరారు. తాము ఆధారాలతో సహా నిరూపిస్తామంటూ బొత్స సవాల్ విసిరారు. శాసన మండలిలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్తీలో నెయ్యిలో కల్తీ అయిందని, కొవ్వు పదార్థాలు కలిసాయని, పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని అపాండాలు చేసి అపవాదులు ఆ దేవదేవుడి నైవేద్యం మీద వేసి, ఏదైతే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సిట్టు సిఐడి దాని తదుపరి ఎంక్వైరీ చేసిన తర్వాత, సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన ఫైండింగ్స్ లో అసలు ఆ విషయమే లేదు అని చెప్పిన నేపథ్యం, అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకుని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్ తో సంబంధాలు ఉన్న ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక ఓ నిమిషం హోంమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని. అవునా, మేము దాన్నే తెచ్చామంటున్నాం. బస్సు వాళ్ళు తెలుస్తాయంటున్నాం, సిబిఐ ఏం ఫైండింగ్స్ తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన్న ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాం. బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి గోపాలకృష్ణన్, ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్ డిమాండ్ చేశారు. 2017 నుంచి పెన్షన్ రివిజన్ కోసం పోరాడుతుంటే పట్టించుకోకపోగా వేలిడేషన్ యాక్ట్ తెచ్చి 4 రోజుల వ్యవధిలోనే అమలుకు ఆదేశాలివ్వటం దారుణమన్నారు. పెన్షనర్ల సమస్యపై కోర్టును ఆశ్రయించామని, తమకు న్యాయం జరగని పక్షంలో సుప్రీంకోర్టుకు సైతం వెళతామని వారు స్పష్టం చేశారు. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ సమావేశం పటమటలోని రఘురామ కళావేదికలో నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు డి గోపాలకృష్ణన్, ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్ పాల్గొని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 3 దశాబ్దాలకు పైగా బీఎస్ఎన్ఎల్ ద్వారా సేవలందించిన ఉద్యోగులు పదవీ విరమణ చేశాక వారి సమస్యల పట్ల స్పందించకపోవడం దారుణమన్నారు. 2017 నుంచి పెన్షన్ రివిజన్ కోసం పోరాటం చేస్తుంటే కేంద్రంలోని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్రం తెచ్చిన వేలిడేషన్ యాక్ట్ పెన్షనర్లకు శరాఘాతంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలిడేషన్ యాక్ట్ను అమలు చేయాలని 4 రోజుల వ్యవధిలోనే కేంద్రం ఆదేశాలు ఇవ్వడం గమనార్హమన్నారు. పెన్షన్ నిర్ణయించే హక్కు, పొందే హక్కు గురించి స్పష్టత లేకుండా నిర్వీర్యం చేసే విధంగా అనేక క్లాజులు ఉన్నాయన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తూ కోర్టును ఆశ్రయించామని చెప్పారు. తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందన్నారు. హైకోర్టులో సైతం తామే విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి తమ హక్కులను సాధించుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యపై విస్తృతంగా చర్చించి రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లు వందలాది మంది పాల్గొన్నారు. 17వ తారీఖున విజయవాడ కృష్ణా జిల్లా మహాసభలు జరిగాయి. ఈరోజు 18న రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. దాదాపు 400 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా హాజరయ్యారు. ఇది 3 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి మహాసభ. ఈ మహాసభకి ముఖ్య అతిథిగా మా నేషనల్ ప్రెసిడెంట్ ఆమె డి గోపాలకృష్ణన్ గారు, అలాగే నేను జనరల్ సెక్రటరీగా, అలాగే మా ఆల్ ఇండియా ట్రెజరర్ టిఎస్ విక్టోబన్ గారు, ముగ్గురు కూడా హాజరై ఉన్నాము ఇక్కడ. ముఖ్యంగా ఈ మహాసభల యొక్క ఉద్దేశం ఏంటంటే సంస్థాగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, పటిష్టపరచడం, ఈరోజు దేశంలో ఉన్నటువంటి పెన్షనర్ సమస్యల మీద విస్తృతంగా చర్చించి రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ చేయాలి అనేటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయి.
ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించవలసి వస్తే మొట్టమొదటిగా మా పెన్షన్ డివిజన్ సమస్య. బిఎస్ఎన్ఎల్లో రిటైర్మెంట్ పెన్షనర్లకి 2017 నుంచి రావాల్సినటువంటి పెన్షన్ డివిజన్ ఈ రోజు వరకు జరగల. దాని మీద ఎన్నోసార్లు అధికారులతో చర్చించాం, రాజకీయ నాయకుల్ని కలిసాం, సంప్రదించాం, ఒప్పించడానికి ప్రయత్నం చేశాం. అయినప్పటికీ కూడా మా ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మేము కోర్టుకు కూడా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కోర్టుకు కూడా వెళ్ళాం. ఢిల్లీలో ఉన్నటువంటి పీబీ క్యాట్ ఢిల్లీ దానికి వెళ్ళి దాంట్లో మా కేసు వేశాం. అందులో 3 సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత విజయం సాధించడం కూడా జరిగింది. దాన్ని అమలుపరచమని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం దాన్ని కూడా అమలుపరచకుండా నిర్లక్ష్యంగా ఈరోజు హైకోర్టులో రిట్లో వేశారు. హైకోర్టులో కూడా మేము గెలుస్తామన్నటువంటి ఆశాభావం మాకు పూర్తిగా ఉంది. అది కూడా రాబోయే 1-2 నెలల్లోనే పూర్తవుతుంది. అది వచ్చిన తర్వాత మరలా ప్రభుత్వం దాన్ని కూడా అమలుపరచాలని ప్రయత్నం చేస్తాం. అమలుపరచకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా మా యొక్క ఈ సమస్యని పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా సంస్థాపకంగా అలాగే న్యాయపరంగా పోరాటం కొనసాగించాలన్నది మా ఈ మధ్యకాలంలో మా ఆల్ ఇండియా మహాసభలు ఎర్నాకుళంలో జరిగే అక్కడ తీసుకుంటున్న నిర్ణయాన్ని అమలుపరిచే విధంగా దాని మీద కార్యాచరణ ఉంటుంది. అలాగే ప్రభుత్వం గత మార్చి 2025న వ్యాలిడేషన్ చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పరిశీలన చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. నూజివీడు బస్టాండ్ నుంచి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నూజివీడు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తున్న వారిని వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ మొత్తం కలియ తిరిగి బస్టాండ్లో అమ్ముతున్న వివిధ రకాల వస్తువులను, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టిక్కర్లను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో టాయిలెట్లను ప్రాంగణం మొత్తం పరిశీలించి హైదరాబాద్ బుకింగ్ కౌంటర్ వద్ద కంప్యూటర్ పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బస్టాండ్ ఆవరణ మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలని, దాని యొక్క కనెక్షన్ను పట్టణ పోలీస్ స్టేషన్కు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ బస్టాండ్లో రోజుకి 18,000 మంది గమ్యస్థానాలకు చేరుతున్నట్లు తెలుస్తోందన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్లు మెరుగుపరచాల్సి ఉందన్నారు. అదేవిధంగా ఆర్టీసీ డిపో మేనేజర్కు పలు సూచనలు చేశామని, తప్పనిసరిగా బస్టాండ్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేశారని, అదేవిధంగా పోలీస్ సేవల గురించి కూడా అందరికీ అవగాహన కల్పించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. మన ఆర్టీసీ స్టేషన్ నూజివీడికి విజిట్ చేయడం జరిగింది. మనకు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఇన్పుట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయని చెప్పేసి మనకు టైం టు టైం గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ రావడం జరిగింది. అందులో మన జిల్లాలో 3 మేజర్ స్టేషన్లు ఉన్నాయి. ఏలూరు ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేశాను. సో ఈ రోజు నూజివీడికి రావడం జరిగింది. బేసిక్ ఫెసిలిటీస్ పబ్లిక్ కి ఏమేమి కావాలి, అది ఎట్లా ఉన్నాయి, దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి స్కోప్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో దాని వరకు ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ 18,000 మెంబర్స్ ఒక రోజు మొత్తం ఫుట్ఫాల్ ఈ స్టేషన్ లో ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా మేము చేయవలసిన డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ప్రపోజల్స్ కూడా ఉన్నది ఇప్పటికి సరిపోతుంది, కానీ ఇంకా మనకు స్కోప్ ఉన్నాయి. కాబట్టి కొత్త టాయిలెట్ ప్రపోజల్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఒక వారంలోనే RO ప్లాంట్లు కూడా ఇన్స్టాల్ చేస్తాము డోనర్ ద్వారా అని చెప్పేసి కూడా మన RMRTC చెప్పడం జరిగింది. అది కాకుండా పబ్లిక్ సేఫ్టీ కోసం కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి రిపేర్ చేసుకోవడం అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది పోలీస్ కి డైరెక్ట్ గా కనెక్షన్ కూడా ఇవ్వమని చెప్పాము. ఉమెన్ హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్ చెప్పేసి మనకు జిల్లాలో మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక నంబర్లు ఇచ్చి ఉన్నారు. 1098 అని చైల్డ్ హెల్ప్ లైన్, 181 అని ఉమెన్ హెల్ప్ లైన్. అది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్, చైల్డ్ మ్యారేజ్ అలాంటి ఇన్పుట్స్ ఇక్కడ ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదో తెలిసిన వాళ్ళు చూస్తే రేపు అవసరం ఉన్నప్పటికీ వాడుకుంటారు. సో అందువల్ల ఇలాంటి కామన్ పాయింట్స్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది. అది కూడా తొందరగానే ఇన్స్టాల్ చేస్తామని చెప్పాము. అది కాకుండా ఇక్కడ ఉన్న షాప్స్ లో ఏం అమ్ముతున్నారు క్వాలిటీ కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని టైం టు టైం అది ఇన్స్పెక్ట్ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో త్వరగానే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. 40% లో స్టార్ట్ చేసాం, ఇప్పటికీ ఒక 60-70% ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవి అడ్రస్ చేసుకుంటామని మొన్న DRC మీటింగ్ లో కూడా మన ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఈ ఆర్టీసీ నూజివీడు కొంచెం చూడండి, బికాజ్ ర్యాంకింగ్ లో కూడా కొంచెం స్కోప్ లో ఉన్న ఇంప్రూవ్మెంట్ కింద చెప్పడం జరిగింది. సో ఆదేశం మేరకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని
వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్టేనా, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయవచ్చు అని కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన సర్వీసెస్ ఫస్ట్ స్టేషన్ ఫెసిలిటీస్ చూస్తున్నాము. సర్వీసెస్ కావాలంటే ఇంకా అదనంగా బస్సెస్ కావాలి. సో దానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ఎన్ని బస్సెస్ కావాలి, ఏ రూట్లు ఎక్కువ అడుగుతున్నారో కూడా మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేసి పంపించడం జరిగింది. సో దాని వరకు ఏమైనా మనకు బస్సెస్ వస్తే మీరు చెప్పినట్టు ప్రియారిటీస్ చూసుకొని అక్కడ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఫస్ట్ థింగ్ అదే అబ్జర్వ్ చేసాము. సో ఇప్పుడు మనిషి ఉండాలంటే మెయింటెనెన్స్ ఒకరు ఉంటే సరిపోతుంది, కానీ లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ సేవింగ్స్ కావాలనేది కూడా కరెక్టే. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కి డైరెక్ట్ గా సీసీ కెమెరాలు మీరు చెప్పిన ఏ యాంగిల్ లో ఉన్నాయని కవరేజ్ చూసుకొని వాళ్ళకి లైవ్ లింక్లు ఇచ్చేసి మనం ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తున్నారు అన్నది మనకు ఉంటుంది. కాబట్టి అది ఏర్పాటు చేస్తాం. వి విల్ వెరిఫై ఇట్. ఇప్పుడు వేరే సెంటర్ లో పని చేస్తే పర్వాలేదు, పనికి రావట్లా, ఇక్కడ బోగస్ అటెండెన్స్ ఉన్నాయంటే మీరు చెప్పండి. వేరే సెంటర్ అనేది ఎట్లా ఎక్కడ ఇంపార్టెన్స్ చూసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారో అదే ఒకసారి వెరిఫై చేయండి. హత్యకు గురైన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ కు న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి తక్షణమే న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ డిమాండ్ చేశారు. రమేష్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. హత్యకు గురైన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్ని సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం ఎంతో చురుగ్గా పనిచేస్తున్న రమేష్ హత్యకు గురి కావడం చాలా బాధాకరమన్నారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రమేష్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దళితులపై జరుగుతున్న దాడులను సహించేది లేదన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏపీలో ఉన్నటువంటి సంఘాలన్నీ సంఘటితంగా ఏకమై బిఎం రమేష్ యొక్క హత్య కేసులో కేసు పురోగతి వెంటనే న్యాయం జరగాలి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుంది. దానికి ఉదాహరణ తెలంగాణలో కొన్ని కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరి ఒక మహిళలను చంపేస్తే ఆ కేసు విషయంలో త్వరగా శిక్షలు పడ్డ విషయాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. తద్వారా గతంలో కారంచేడు కానీ వేరే కేసులో మాకు న్యాయం జరగల, మాకు చట్టాలున్నా న్యాయం జరగనటువంటి కోర్టుల్లో ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారికి ₹1 కోటి శిక్ష కూడా ఇవ్వాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. వారి యొక్క కుటుంబానికి పూర్తి సంరక్షణ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగల మీద హత్యలు అంటే ఒక సామాజిక ఉద్యమంలో పనిచేసి సమాజంలో మిగతా కులాలకి సహాయం చేసినందుకు, ఒక ఆడకూతురికి సహాయం చేసినందుకు మరి అది కక్ష కట్టి మరి ట్రాక్టర్తో మరి దారుణంగా దాన్ని డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసి రాడ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితి రమేష్ది. ఇటువంటి పరిస్థితి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ యంత్రాంగం త్వరగా కదలలేకపోవడాన్ని మేము బాధిస్తూనే ఆ బాధతోనే ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క హత్య విషయంలో ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ తర్వాతి క్రమంలో తీసుకునే కార్యక్రమం కఠినంగా ఉంటుంది. అప్పుడు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత మీద ఉంటుంది. కాబట్టి తక్షణమే మా డిమాండ్ని మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి రాష్ట్ర హోంమంత్రి అనిత గారు, అదేవిధంగా ఎస్సీ కమిషనర్ జోహార్ గారు, వీళ్ళందరికీ బాధ్యత ఎక్కువ ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీరు బాధ్యతగా మీరే ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. కుటుంబ సభ్యులను అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి సమక్షంలో తీసుకెళ్ళి అక్కడ ఎస్కర్ష విషయంలో కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కానీ చేస్తే మీ మీద నమ్మకం కుదురుతుందని చెప్పి. రాష్ట్ర బడ్జెట్ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, దళిత, గిరిజన వర్గాలకు అనుకూలంగా లేదని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విమర్శించారు. ప్రభుత్వం కేవలం రాజధాని నిర్మాణం, కార్పొరేట్ వ్యక్తులు, పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించడం వల్ల పేద ప్రజల ఆకాంక్షలు నెరవేరవని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ దాసరి భవన్ నందు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో 2026-27 రాష్ట్ర బడ్జెట్పై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్లు పివి రమేష్, విజయ్ కుమార్లు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఐ నేతలు దోనేపూడి శంకర్, కోటేశ్వరరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి, పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. తాజాగా 3,32,000 కోట్ల వ్యయంతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రతిపాదించారని తెలిపారు. నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసి పథకాలు అమలు చేస్తామన్నారు. 20 నెలల పాలనలో 1,00,000 కోట్లు అప్పు చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని అతి ముఖ్యమైన వ్యవసాయం అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించలేదన్నారు. గత సంవత్సర కాలంలో ఏ పంటకి గిట్టుబాటు ధర దక్కలేదని అన్నారు. గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణకు 5,000 కోట్లు కేటాయించాలని, ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. నీటిపారుదల శాఖ పోలవరానికి అధిక నిధులు కేటాయించడం శుభపరిణామమని ఆయన రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టులు నిధులు అరకొర నిధులు కేటాయించడం వలన ఎప్పుడు పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ మీద విశ్లేషణ కార్యక్రమం జరుగుతుంది. పయ్యావుల కేశవ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వ బడ్జెట్ని నిన్న ప్రతిపాదించారు. శాసనసభ శాసన మండలిలో దాని మీద చర్చ కూడా ప్రారంభమైంది. వాస్తవంగా ఈ బడ్జెట్ 3,32,000 కోట్ల వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. కానీ ఈ 3,32,000 కోట్లు ఏ విధంగా వస్తాయి, కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా వస్తాయి అంటే దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసి ఈ బడ్జెట్ని మేము అమలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 నెలల్లో ఇప్పటికే దాదాపు 1,50,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేస్తామని చెప్తా ఉన్నారు. రెండో అంశం, రాష్ట్రానికి అతి ముఖ్యమైనది వ్యవసాయం. మనందరికీ తెలుసు, గత సంవత్సర కాలంలో గిట్టుబాటు ధర ఏ పంటకి కూడా లభించలేదు. గిట్టుబాటు ధర పంట లభించినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ధరల స్థిరీకరణ నిధికి కనీసం 5,000 కోట్లు కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్లో కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అలాగే నీటిపారుదల రంగం మరో ముఖ్యమైన రంగం. బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు వరకు 6,000 కోట్లు కేటాయించారు. అది మంచి విషయం. కానీ పోలవరంతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలో కానీ, వెనుకబడిన ప్రకాశం జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ ప్రాజెక్టులకు తగిన నిధులు ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4 లక్షల ఎకరాలకు నీళ్లు, 500 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. దానికి కేవలం కేటాయించాల్సిన 4,000 కోట్లు. కానీ ఈ బడ్జెట్లో 400 కోట్లు కేటాయించారు. ఈ విధంగా అయితే అది ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. మూడోది, రాష్ట్రం ప్రస్తుతం ఉపాధి సమస్య ఎదుర్కొంటుంది. సంవత్సరానికి 2 లక్షల మంది డిగ్రీలు అంటే బీటెక్లు పూర్తి చేసి రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళలో కొద్దిమంది మాత్రమే క్యాంపస్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే క్వాంటమ్ వ్యాలీ లేకపోతే ఆ వ్యాలీ ఈ వ్యాలీ ఇప్పుడు అయ్యాయి కాదు. అవి వచ్చిన కొద్దిమందికి మాత్రమే సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు వస్తాయి. ఒక వివరణ అడిగిన గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు టెల్ ద ట్రూత్, నిజం మాత్రమే మాట్లాడాల్సినటువంటి ఒక ఎంతో పరిశుద్ధమైనటువంటి సభ అది. అలాంటి చోట అవాస్తవాలు మాట్లాడటం అనేది ఈరోజు ఒక పరిపాటిగా అయిపోయింది. మరి శాసనసభలోనే అవాస్తవాలు మాట్లాడితే ఇక వారికి ఎలాంటి శిక్ష వేయాలి? ప్రజా తీర్పు వచ్చినప్పుడు ప్రజలు ఎలాగో శిక్ష వేస్తారు, కానీ తప్పులు చెప్పిన వాళ్ళ మీద చర్యలు ఉండవా? ఇది ప్రధానంగా మేము లిబరేషన్ కాంగ్రెస్ నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీ అనేది ఉంటుంది, అనేక రకాలైనటువంటి కమిటీస్ ఉన్నాయి అసెంబ్లీ మండలిలో. తప్పు మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అబద్ధాలు, అవాస్తవాలు, ఫిగర్స్ కానీ, సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన వివరణల్లో కానీ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అంశాల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. దానికి స్పీకర్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ బికాస్ హీ ఈస్ ది అప్రోప్రియేట్ పర్సన్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఎనీ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ద హౌస్. ఇది ఇలా యథేచ్ఛగా జరిగిపోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫోరం కూడా ఈ అంశాన్ని తీసుకోవాలి. సోషల్ మీడియాలో కూడా ఏమేమి తప్పులు మాట్లాడుతున్నారు, ఆ తప్పులు ఎత్తి చూపించి దీనికి బాధ్యులు ఎవరు, ఆ బాధ్యతకు సంబంధించినటువంటి పనిష్మెంట్ ఏమిటి అనేటువంటి అంశాలు, తప్పుకి పనిష్మెంట్ ఏమిటి అనే అంశం మాత్రం తప్పకుండా మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం చర్చించా, ఏదో అరిచారు పోయారు, వాళ్ళు ఏదో వాగుతారులే, కమ్యూనిస్టులు ఇలాగ అంటారులే, లేకపోతే జన చైతన్యం అలాగే మాట్లాడతారే, జన విజ్ఞాన వేదిక ఇలా మాట్లాడతారులే అని
ఏ చిన్న చిన్న పార్టీలు వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడతారులే అని అంటే అది కరెక్ట్ కాదు. వెన్ వీఆర్ మేకింగ్ ఎ పాయింట్ విత్ ఎ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ అండ్ ట్రూత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.